జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్లో దీన్ని కంట్రోల్ నిర్వహిస్తున్నాము. ఇవాళ రోజుగా 30 మందిలో కొత్తగూడెం మర్చిపోకుండా కొత్తగూడెం సిరి సంపదని, ఎందుకంటే ముఖ్యంగా వారు బ్రిటిష్ వారు ఎప్పుడైతే మొదటి డెక్కన్ కోల్ మైనింగ్ కంపెనీ స్థాపించారో నాటి నుంచి ఈనాటి వరకు కొత్తగూడెం ఒక బేస్ కింద పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ కమ్యూనిటీలో రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద బిహేవ్ చేస్తూ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్స్ మనం చేస్తున్నాం కాబట్టి దాంట్లో కూడా ఎవరైతే టీచర్స్ అపాయింట్ అవుతారో, ఎవరైతే లెక్చరర్స్ అపాయింట్ అవుతారో, ముఖ్యంగా మనకి ఇప్పుడు వరంగల్ జిల్లాలో 12% ఉన్నాయి కానీ అక్కడ ఇప్పుడు ప్రొడక్షన్ ఇప్పుడిప్పుడే అందుకుంటోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 7%, బీసీఈకు 4%, ఓవరాల్ 29% మన దగ్గర రిక్రూట్మెంట్ సిస్టమ్ నడుస్తుంది సార్. తూచ తప్పకుండా నడుస్తున్న సింగరేణి సిస్టమ్ సార్ ఇది. ఉంది సార్. ప్రతి చిన్న వాళ్ళకు కూడా మనకి 53% ఉన్నా కూడా ఏరియాలో కానీ కార్పొరేట్లో కానీ ఇందులో వాళ్ళు ఫామ్ చేయలేదు సార్. దాని గురించి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. సింగరేణి అటువంటి సమస్య ఉన్నటువంటి వ్యవస్థ కాదు కాబట్టి మొట్టమొదటి దీన్ని ఎంపిక చేసుకున్నాం. దీంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ బుక్ ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి లేదా, ముఖ్యంగా ఏబిసిడిఈ గ్రూప్ ఉంది మనకు తెలంగాణలో. ఏబిసిడి గ్రూపుల్లో మనకున్నటువంటి దాంట్లో సంచార జాతులు ఉన్నారు, అదేవిధంగా వృత్తిపరమైనటువంటి వర్గాలు బి గ్రూపులు ఉన్నారు. ఏ గ్రూపులనేమో పాక్షిక సంచార జాతులు ఉన్నారు, 44 తెగలు ఉన్నారు. అదేవిధంగా బి గ్రూప్లో కూడా వృత్తిపరమైనటువంటి వర్గాలు ఉన్నారు, కొంతమంది వృత్తి లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సి గ్రూప్లో క్రైస్తవ మత మార్పిడికి చెందినటువంటి షెడ్యూల్ కులాల వాళ్ళు ఉన్నారు. డి గ్రూపులో ఇతర తరగతులు ఉన్నారు. ఈ గ్రూపులో 4% ముస్లిమ్స్, సాంఘికంగా విద్యాపరంగా ఉన్నటువంటి బీసీలుగా వర్గీకరించి దీంట్లో 29% రిజర్వేషన్ ఉంది. ఈ 29% ఏదైతే మన సింగరేణి దాంట్లో అమలు చేస్తున్న లేదని కూడా మేము ఇప్పటిదాకా మనం రివ్యూ చేసినప్పుడు కూడా చూచాము. ఇక్కడ మంచి అంటే ఉన్నటువంటి దాంట్లో మాకు రోస్టర్ విధానంలో బుక్ ద్వారా కూడా పరిశీలించినప్పుడు ఉన్నటువంటి దాంట్లో 53% ఏదైతే మనకు 29% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి, దాంట్లో 30,663 మందికి అంటే 55,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే దాంట్లో 30,663 మందికి దాదాపు 53% బీసీ వర్గాలకు ఏబిసిడిఈ కేటగిరీలో మరి రిజర్వేషన్ ఇచ్చి రిక్రూట్ చేశారు. దాంట్లో బీసీఏలో 7% ఉండాలంటే 6.86 ఉంది, అంటే జస్ట్ 0.14 తక్కువ ఉంది. బీసీ బిలో 10% ఉండాలి, దాంట్లో 21.06 ఇచ్చారు. బీసీసీలో 1% ఉండాలి, 1.02 ఉంది. బీసీడీలో 7% ఉండాలి, దాంట్లో 23.31% ఇచ్చారు. బీసీఈలో 4% ఉండాలి, దాంట్లో మాత్రం 3.18 తక్కువ ఉంది, ఓన్లీ 0.82% ఇచ్చారు. టోటల్ 29%కు 53% ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగింది. కాబట్టి మనకు ఉన్నటువంటి యాజమాన్య వ్యవస్థల్లో 49% సెంట్రల్ గవర్నమెంటు, 51% తెలంగాణ మన గవర్నమెంటు భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ సింగరేణి దాంట్లో